టాపిక్ వివాదాలు పరిష్కారం ఎట్లా అన్నది. ఇప్పుడు వాళ్ళ వివాదం సర్దుబాటు చేస్తే నేనేం కాదనట్లా. ఇందాక నేను ఇప్పుడు సార్ అది కాదండి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఆయన చెప్పేది ఏమన్నా ఇంత ముందు అడుగుతారు ఏంటండి ఇది డిబేట్? సాయి గారు చెప్పండి మీరు అడిగిన క్వశ్చన్ కి రెలవెంట్ గా ఆన్సరే చెప్తున్నారు. ఇంటర్వ్యూ సుందర్రామ్ కాదండి, ఏ ఇంటర్వ్యూ ప్యానల్ లో పెట్టినా మొత్తం వాళ్ళందరూ ఫెయిలే. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తాను కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నా పాయింట్ ఏంటంటే సాయి గారు, మేము ఏం చేస్తున్నాం అన్న దానికి మా ఆన్సర్ రిలవెంట్ గానే ఆన్సర్ చెప్తున్నారండి. క్లస్టర్స్ వరకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇంకేం చెప్పాలి? మా పార్టీ కూడా సుందరరామ్ శర్మ గారు ఏదో గైడ్ లైన్స్ ఇస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పేపర్ లీక్ చేయాలి. ఒక మాట సూటిగా చెప్పండి. అంటే ఇవాళ అధిష్టానం వైపుకి ఏమన్నా చర్చలు జరుగుతున్నాయి అన్నది ఏమన్నా పోనీ మీకేమన్నా చెప్పారా అట్లాంటి? ఏమండి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సాయి గారు, ఇక్కడ ఏ కాదు సంచలనాల కోసం ఉత్తిత్ మాటలు ఎతటోడికి ఎక్సైట్మెంట్ కలిగించాలా చెప్పాలంటే చెప్పాలి, కానీ మీరు నిజాలు అడుగుతున్నారు కాబట్టి నేను నిజాలే మాట్లాడుతున్నాను. ఇదే జరుగుతుందండి. దాని గురించి చెప్పమనండి సార్. నేను ఇప్పుడు మన అందరికీ తెలిసిన పత్రికలో వచ్చింది, ఆయన చెప్పినట్టు 24 ఇచ్చాడు. 4+4 గురించి చెప్పమనంటే మీరు ఇవన్నీ ఆయన చేతి చెప్పిస్తుంటే మేము ఏం చెప్పమంటారు సాయి గారు? నేను డైరెక్ట్ సార్ ఆయన చెప్పే పాయింట్ లో అది కూడా ముందే మాట్లాడారు. ఏం సార్ సరే ఆయనకి ఎక్సైట్మెంట్ లేకపోతే బీపీ పెంచే విషయాలు కొన్ని 2 విషయాలు కూడా చెప్పారు. ఒక్క విషయం సాయి గారు నేను మాట్లాడుతున్నాను. ఒక్క విషయం వ్యక్తిగతలు బీపీలు పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడటం రాకపోతే నువ్వు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతావేంటి? 4+4 పోతావా లేదా చెప్పాయా? వ్యక్తిగతం వద్దు శర్మ గారు. ఆయన మాట్లాడారు సార్, మీరు దాన్ని కట్ చేయలేదు. మాట్లాడుతున్నాడు అదే ఏకవచన సంబోధన అక్కర్లేదని చెప్తున్నా. అది సాయి గారు నేను కూడా ఒక మాట అన్నాను అనుకోండి, వయసులో వారు పెద్దవారు, నేను ఒక మాట మళ్ళీ శర్మ గారు క్రాస్ టాక్ వద్దు, ఆయన మాట్లాడండి సార్. నేను ఆయన టాపిక్ మాట్లాడుతున్నానని నేను నమ్ముతున్నాను సార్. మీరు నమ్మలేకపోతే అది నాకైతే ఆయన టాపిక్ మాట్లాడుతున్నా, నేను అడిగిన దానికే సమాధానం చెప్తున్నారు. మీరు కోరుకున్నది చెప్పలేకపోవచ్చు, అది జనాలకు కావాల్సింది చెప్తున్నారు. చెప్పనండి ఆయన్ని. రైట్ చెప్పండి రామ్ కుమార్ గారు. ఇక్కడ బేసిక్ గా నేను అంటోంది, మీ అధిష్టానం ఏమన్నా చర్చలు జరుపుతున్నదా అనేది మీకేమన్నా చెప్తున్నారా? ఏమండి అధిష్టానం దగ్గరికి ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నెక్స్ట్ డే వీరు కూడా వెళ్ళారు. అక్కడ ఆల్ ఇండియా స్థాయిలో చూస్తారు, కానీ ఆల్ ఇండియా స్థాయిలో మాకు ఏం కావాలి, మా స్థానాలు ఏంటి? మొన్నటిదాకా ఇండియా వాళ్ళు వచ్చారు. ఇండియాలో ఒక ఎన్డీఏ ఒక పక్క పోయి చివరికి వాళ్ళకు కూడా ఎన్డీఏ మిగిలింది. సో మళ్ళీ ఇండియాలో వాళ్ళు నిన్న సీట్లు సర్దుబాటు చేసుకున్నారు. వాళ్ళకి అక్కడ లెక్కలేంటి? ఇవన్నీ బేరీ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 24 రాష్ట్రాల్లో ఒక భాగం కాబట్టి ఓవరాల్ లెక్కలు చూస్తారు.